ప్రార్థన గురించి ఒక గొప్ప భక్తుడు రెండు చక్కటి మాటలు అంటాడు. 10 మంది ప్రసంగికుల కంటే ఒక ప్రార్థనా పరుడు శక్తివంతుడట. క్రైస్తవులో 10 మంది ప్రసంగికులు చేయలేని కార్యం ఒక ప్రార్థనా పరుడు చేయగలుగుతాడు అంటాడు. సహజంగా ఎవరైనా పాటలు పాడాలి, ప్రసంగించాలి, దాని కొరకు పరిగెత్తుతారు. సంఘానికి పాటలు పాడేవాళ్ళు ఉండాలి, అవసరం. ప్రసంగించే సేవకులు ఉండాలి, అవసరం. వీళ్ళందరికంటే సంఘానికి ప్రార్థించే ప్రార్థనా పరులు ఎంతైనా అవసరం. ఎందుకు ప్రార్థనా పరులు సంఘానికి అవసరం అంటే నిజమే. ప్రార్థనా పరుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటేనట ఆకాశ మండలమందున్న దురాత్మలు విలవిలలాడుతూ ఉంటాయట. సాతానును గడగడలాడించగలిగిన ఒకే ఒక్క శక్తి ప్రార్థన. సాతాను అందరినీ గడగడలాడిస్తూ ఉంటే ప్రార్థనా పరుడు సాతాన్ని గడగడలాడిస్తూ ఉంటాడట. ఆమె ఎవరిని? సాతానునే గడగడలాడిస్తూ ఉంటాడు. అందుకని దైవజనమ, ప్రభువును ఆశ్రయించిన ప్రతి బిడ్డ ఒక మంచి ప్రార్థనా పరుడుగా, ఓ మంచి ప్రార్థనా పరురాలిగా మనం తీర్చిదిద్దబడటం ఇటు సంఘానికి, అటు మన వ్యక్తిగత జీవితానికి, మన ద్వారా సమాజానికి అది ఎంతైనా ఆశీర్వాదకారణం. భక్తుడు పౌలు మహాశయుడు, వినండి పర్వాలేదు, రోమా పత్రికలో రోమా సంఘానికి కొత్తను రాస్తూ ఒక చక్కటి మాట అంటాడు. యేసుక్రీస్తు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారి యొడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటాడు. యేసుక్రీస్తు ప్రభువును ఎవరు నా దేవుడని ఒప్పుకున్నారో నోటితో ఒప్పుకున్న ప్రతి వ్యక్తికి ఆయన ప్రభు. కానీ కొందరికే కృపచూపే విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఉంటాడట. ఎవరికయ్యా కృపచూపే విషయంలో ఐశ్వర్యవంతుడంటే తనకు ప్రార్థన చేయువారి యొడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దైవజనమ, నీవు నేను ఆరాధించే మన ఆరాధ్య దైవం ఆయన మనకు ప్రభువుగా మిగిలిపోకూడదు. ప్రభువుతో పాటు కృపచూపే విషయంలో ఐశ్వర్యవంతుడిగా ఆయన మన బ్రతుకులో ప్రత్యక్షమగునుగాక. కృపచూపే విషయంలో ఐశ్వర్యం అంటే ఒక వ్యక్తి దైవకృప పొందుకుంటే ఆ కృప ఒక వ్యక్తి జీవితంలో ఏ కార్యమైనా చేయగలుగుతుంది. ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చగలిగింది దేవుని కృప. శక్తికి మించిన కార్యాలు ఒక మట్టి ఘట్టం ద్వారా జరిగించగలిగింది దేవుని కృప. ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత తీర్చేది దేవుని కృప. ఆ కృప మన సంఘం అంతటి మీద అపరిమితంగా కుమ్మరించబడునుగాక. దైవకృప మీ కుటుంబాల మీద కుమ్మరించబడునుగాక. దైవకృప మన పిల్లల మీద కుమ్మరించబడునుగాక. దైవకృప మన వ్యాపారాల్లో కుమ్మరించబడునుగాక. దైవకృప భారతదేశ క్రైస్తవ్యం మీద కుమ్మరించబడునుగాక. ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ్యం మీద ఆయన కృపను కుమ్మరించి గొప్ప ఉద్యోగాన్ని దేవుడు పుట్టించునుగాక. ఆయన కృప మీ ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. ఆ కృప కురవాలంటే ఆమేననాలా? 3 అక్షరాలు కీలకతం. ఆమేనంటాం తేలికే. అయితే దైవకృప మనకు దొరకాలంటే ప్రార్థించాలి, ప్రార్థించాలి, ప్రార్థించాలి.